నమస్కారం, ఏఆర్ న్యూస్ కి స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. గుంతల రహిత రోడ్ల నిర్మాణమే లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండి శంకర్ అన్నారు. నగరంలోని బలగ రోడ్లో ఉన్న 4 డివిజన్ల పరిధిలో రోడ్లపై పడిన గుంతలను ఎమ్మెల్యే గుండి శంకర్ శుక్రవారం మరమ్మతులను చేయించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రోడ్లపై ఉన్న గుంతల కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్లు కాలువలకు మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు. ప్రాధాన్యత క్రమంలో నగర వ్యాప్తంగా అన్ని రోడ్లను నిర్మాణం చేపడతామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రజల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 4 డివిజన్ల ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో కార్పొరేషన్ మొత్తం కలిపి 373 పాట్ హోల్స్ గుర్తించడం జరిగింది. దానికోసం 75 లక్షలు వెచ్చించి ఈరోజు ప్రారంభించడం జరిగింది. రేపు డిసెంబర్ ఎండింగ్ కల్లా మొత్తం శ్రీకాకుళం పట్టణం నగరం అంతా కూడా పాట్ హోల్ ఫ్రీ నగరంగా చేయడానికి చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే కొన్ని బీటీ రోడ్లు కూడా కొన్ని దగ్గరలో పాట్ హోల్స్ ఉన్నాయి, అవి కూడా చేపడుతున్నాం. ఇంకా డిసెంబర్ కల్లా ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏదైతే గత 5 సంవత్సరాలుగా పూర్తిగా రోడ్లని నిర్వీర్యం చేసి కనీసం పట్టించుకోకుండా గోతులమయం చేసి ఇవి ఎక్కడికక్కడే యాక్సిడెంట్లు, ఎంతోమంది ప్రాణాలు పోయిన పరిస్థితి. వీటికి టాప్ ప్రయారిటీ ఇస్తూ ఎన్డీఏ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 820 కోట్లు విడుదల చేయడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద. ఇప్పుడు పట్టణంలో కూడా ఏదైతే ఈ మొత్తం పాట్ హోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిసెంబర్ లోపు చేయమని కూడా మాకు ఆదేశాలు రావడం జరిగింది. తప్పకుండా చేస్తాం. ఇంకా ఏమైనా ఉండిపోయినా ఇక్కడ కమిషనర్ గారికి ఆఫీస్కి తెలియజేస్తే అవి కూడా ఎక్కడ లేకుండా క్లియర్ చేస్తామని సందర్భం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రహదారులను అభివృద్ధి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలో కలుసుకుని శుక్రవారం వినతి పత్రం అందజేసి వాటిపై చర్చించారు. శ్రీకాకుళం జిల్లా మీదుగా విస్తరించి ఉన్న జాతీయ రహదారి 16ను నరసనపేట, ఇచ్చాపురం మధ్య 6 లైన్లకు విస్తరించాల్సిన ప్రాధాన్యతను వివరించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం మధ్య రహదారికి అనుసంధానంగా అప్రోచ్ రోడ్లు నిర్మించాలన్నారు. దీని కారణంగా విశాఖ ఎయిర్పోర్టుకు సైతం సులభతరంగా చేరుకోవచ్చునన్నారు. తద్వారా రాష్ట్ర పురోగతికి భాగమయ్యే అవకాశం కల్పించాలన్నారు. కళింగపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం మధ్య ఉన్న సిఎస్పి రోడ్ను జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విన్నవించారు. దీని ద్వారా ఒడిశాలోని రాయగడ, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్తో అనుసంధానం పెరుగుతుందని పేర్కొన్నారు. అలికాం బత్లీ రోడ్డు విస్తరణతో ఒడిశాలోని పర్లాకిమండి కలపవచ్చునని గుర్తు చేశారు. అలాగే డిపిఎన్ రోడ్ను విస్తరించాలని, నరసనపేట, నౌపడ, మూలపేట పోర్ట్, మిలియాపుట్ మార్గంలో కీలక పురోగతి సాధించవచ్చునని వివరించారు. దీనిపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు రామ్మోహన్ నాయుడు కార్యాలయం వెల్లడించింది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, రోగులకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరుస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండి శంకర్ అన్నారు. నగరంలోని బలగలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రిమ్స్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. రోగులకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరుస్తామని, అదనపు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా త్వరలోనే మంత్రి అచ్చెన్నాయుడుతో చర్చించి సమస్య పరిష్కరిస్తామన్నారు. సిటీ స్కాన్, ఎక్స్రే నిమిషంలో తరచూ మొరాయిస్తున్నాయని ఎమ్మెల్యేకు సిబ్బంది తెలపడంతో వాటిని పరిశీలించి తనకు వివరాలు అందిస్తే కొత్త పరికరాల ఏర్పాటుకు చర్యలు చేపడతానన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, నర్సులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలతో మర్యాదగా నడుచుకోవాలని, వారిలో సంబంధిత వ్యాధి పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. త్వరలో ఆసుపత్రిలో మంత్రితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తి స్థాయిలో సహకరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ ఆసుపత్రి అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కుశాలపురం తోటపాలెం పంచాయతీలను శ్రీకాకుళం కార్పొరేషన్లో విలీనం చేయొద్దని, పంచాయతీలుగానే ఉంచాలని బీజేపీ నాయకులు పైడి సాంబమూర్తి ప్రజాప్రతినిధులను అధికారులను కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కుశాలపురం తోటపాలెం గ్రామాలకు సంబంధించి గత 10 ఏళ్లుగా అభివృద్ధి అనేది కుంటుపడిందన్నారు. ఆయా గ్రామాలకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇదే విషయాన్ని హెచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్రావు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావులకు విన్నవిస్తూ వినతి పత్రాలను అందజేసినట్లు చెప్పారు. గత 4 ఏళ్లుగా ఉపాధి పనులు లేక పేద మధ్యతరగతి వారు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఇంటి పనులు కూడా కట్టలేమని వివరించారు. కార్పొరేషన్లో తమ గ్రామాల విలీనం విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని సాంబమూర్తి విజ్ఞప్తి చేశారు. మాది చెర్ల మండలం కుశాలపురం గ్రామం. మా గ్రామంలో కనీసం మౌలిక సదుపాయాలు లేవు. 10 సంవత్సరాల నుంచి పంచాయతీ ఎలక్షన్లు జరపట్లేదు. రోడ్లు లేవు, శ్మశానానికి రోడ్లు లేవు, బైపాస్ నుంచి స్కూల్ వరకు వచ్చే పిల్లలు కూడా గోతులమయంగా ఉంది, ఆ రోడ్డు కూడా వేయలేదు. ఎందుకంటే 2021లో శ్రీకాకుళం కార్పొరేషన్లో 7 పంచాయతీలు విలీనం చేశారు. అందులో మాది హెచ్చర్ల తోటపాలెం 2 పంచాయతీలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఈ 5 పంచాయతీలను శ్రీకాకుళం కార్పొరేషన్లో కలుపుకొని మా 2 పంచాయతీలను విలీనం కాకుండా చూడాలని గౌరవ హెచ్చర్ల ఎమ్మెల్యే శ్రీ ఎన్ఏఆర్ గారికి మెమోరాండం ఇవ్వడం అయింది. ఆయన కూడా నారాయణ మినిస్టర్ గారితో మాట్లాడి సానుకూలంగా స్పందించారు. ఈరోజు ఉదయం శ్రీకాకుళం గౌరవ ఎమ్మెల్యే గుండు శంకర్రావు గారు కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా అలాగే కంపల్సరిగా మీ 2 పంచాయతీలు విడిచిపెడతామని చెప్పారు. కాబట్టి మాకు పంచాయతీగా విడిచిపెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఎన్ఆర్జీఎస్సీ పనులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మా కుశాలపురం గ్రామంలో 950 నుంచి 1100 కార్డులు ఉన్నాయి. అందరూ రైతు కూలీలు, బీదవాళ్ళే. ఇంటి పన్నులు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. మాది కార్పొరేషనా పంచాయతీ తేలే వరకు మేము పన్నులు కూడా కట్టలేము అని చెప్పాము. మున్సిపల్ కమిషనర్ గారు కూడా అలాగే అన్నారు. ఎమ్మెల్యే గారు కూడా కమిషనర్ గారికి చెప్పారు. కాబట్టి మా పంచాయతీ అభివృద్ధి లేక కుంటుపడింది. కాబట్టి అందరూ పెద్దలు కలుగు చేసుకొని మా పంచాయతీని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. శ్రీకాకుళం నగరంలోని గోల్కొండ రేవు రోడ్లో వెలిసి ఉన్న శ్రీ ఉమా జీవేశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవం శుక్రవారం కన్నుల పండుగగా జరిగింది. కార్తీక మాసం సందర్భంగా బోడెమ్మ కోవిల్లో శ్రీ శివ పంచాయతన సహిత రుద్రయాగ పూర్వక మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల 25 నుండి 30 తేదీ వరకు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మాస శివరాత్రి భక్తులు కలశాలతో ఆలయ శిఖరంపై అభిషేకాలు చేశారు. గత 5 రోజులుగా ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన మండపాల్లో కొటికలపూడి శ్రీను, బ్రహ్మశ్రీ రంగభట్ల శ్రీనుస్వామి, మొక్కవిల్లి ప్రకాష్ పంతులు, మంతెన అనిల్ శర్మల ఆధ్వర్యంలో వేద పండితులు, ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా మహాకుంభాభిషేక మహోత్సవానికి సంబంధించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో బాకర్ సాహిబ్పేట రామలక్ష్మణ జంక్షన్ వద్ద ఉన్న శ్రీ దుర్గా మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో డిసెంబర్ 1వ తేదీన అన్నాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెన్నేటి సునీల్ శర్మ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఏడాది కార్తీక బహుళ అమావాస్య రోజున శ్రీ దుర్గా మహాలక్ష్మి అమ్మవారికి అన్నాభిషేక మహోత్సవం గత కొన్నేళ్లుగా నిర్వహిస్తూ వస్తున్నట్లు వెల్లడించారు. ఈ మహోత్సవాన్ని ఉదయం 9 గంటల నుండి సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నామన్నారు. ఆ రోజున సుమారు 35 బస్తాల బియ్యాన్ని అన్నంగా వండి భక్తుల చేతుల మీదుగా అమ్మవారికి అభిషేకం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వారి కుటుంబాల తరతరాలు అన్న వస్త్రాలకు లోటు లేకుండా సుఖ సంతోషంతో జీవిస్తారని సునీల్ శర్మ ఆ ప్రకటనలో వివరించారు. శ్రీ దుర్గా మహాలక్ష్మీదేవి నమః. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా కార్తీక బహుళంలో అమావాస్య నాడు అమ్మవారికి అన్నాభిషేకం చేయడం సాంప్రదాయంగా మా దుర్గా మహాలక్ష్మి దేవాలయం బాగర్ సాహెబ్పేటలో తరతరాలుగా వస్తున్నది. ఈ అన్నాభిషేకాన్ని దరిదాపుగా 30 నుంచి 35 బస్తాల బియ్యం అన్నం వండి ఆ అన్నంతో వచ్చిన భక్తులందరి స్వహస్తాలతో అమ్మవారి మీద వేయించి ఆ భక్తులతోనే అభిషేకం చేయించి ఆ ప్రసాదాన్ని పులిహారగా వెంటనే చేసి భక్తులందరికీ కూడా అందించడం జరుగుతూ వస్తూ ఉన్నది. అయితే ఈ అన్నాభిషేకంలో భక్తులు పాల్గొనడం వల్ల
తర్వాత మన తరతరాలు వస్తున్న 7 తరాల వారికి కూడా అన్న వస్త్రాలు లోటు ఉండదు అని మన పూర్వీకులు మనకి తెలియజేశారు. అలాగే కాశీలోని కూడా ఇదే విధంగా అన్నాభిషేకం అమావాస్య నాడే జరుగుతుంది కార్తీక మాసంలో. ఆ పరంపరలోనే మన పూర్వీకులు పెట్టిన ఆచార సాంప్రదాయాలని మన దుర్గా సాయి సేవా సంస్థలు బాగరసాయిపేట మనం అందరం కూడా ఆచరిస్తూ వస్తున్నాము. చుట్టుపక్కల గ్రామాల నుండి, చుట్టుపక్కల కాలనీల నుండి, వివిధ ప్రాంతాల నుండి విశేషమైన అధిక సంఖ్యలో భక్తులందరూ పాల్గొని అమ్మ అభిషేకం చేసి అమ్మ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి అమ్మ యొక్క ప్రసాదాన్ని కూడా ఇంటికి తీసుకొని వెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నాభిషేకం 1వ తేదీ అమావాస్య నాడు పాల్గొని అమ్మ యొక్క సంపూర్ణమైన కృపకి పాత్రులు కావాలి అని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. నగరంలోని విశాఖ ఏ కాలనీ 7వ లైన్ ఆర్టీసీ కాలనీలో రోడ్డు పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం కార్పొరేషన్లను అభివృద్ధిలో రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో అన్ని డివిజన్లను అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన వివరించారు. ఆయా డివిజన్లో సమస్యను తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి అనంతరం ఆయా డివిజన్లలో పర్యటించి క్షేత్రస్థాయిలోకి వెళ్లి సమస్యను తెలుసుకోవడం జరుగుతుందని వివరించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పనులు జరగకపోవడంతో ప్రజల నుండి వినతులు ఎక్కువగా అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే కోన రవికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. 5 ప్రైవేటు సంస్థల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించగా 113 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 32 మందిని వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ యువత ఈ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని అన్నారు. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, ఉపాధి కల్పించేందుకు నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ ఐటీఐ, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో రాబోతున్న మూలపేట పోర్టుకు సంబంధించి, అలాగే భోగపురం ఎయిర్పోర్టుకు సంబంధించి అవసరమయ్యే మానవ వనరులకు సంబంధించిన శిక్షణను అందించమని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గోపి, ఈసీఈ విభాగాధిపతి శ్రీనివాసరావు, నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఆర్ఎండ్బి భవనం ఎదురుగా ఉన్న శాంత కళ్యాణ అనురాగ నిలయంలో ఉన్న వయోవృద్ధులు, చిన్నారుల కోసం 3 చక్రాల కుర్చీని విశాఖపట్నానికి చెందిన రాబిన్హుడ్ ఆర్మీ సంస్థ అధ్యక్షురాలు మాడుగుల రేణుక హరికృష్ణులు అందించిన సహకారంతో శుక్రవారం అనురాగ నిలయం ప్రతినిధి పక్కి లలిత, జగ్గుమహంతి ఆశలకు శ్రీకాకుళం రాబిన్హుడ్ ఆర్మీ సభ్యులు నంది ఉమాశంకర్ అందించారు. అనంతరం అనురాగ నిలయం ప్రతినిధులు మాట్లాడుతూ ఇక్కడ ఆశ్రమం పొందుతున్న వయోవృద్ధులు, చిన్నారులు అనారోగ్య బారిన పడుతున్నప్పుడు వైద్యశాలకు తరలించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పుడు అందించిన చక్రాల కుర్చీ వీరికి ఎంతో ఉపయోగకరమన్నారు. ఇందులో భాగంగా రాబిన్హుడ్ ఆర్మీ సంస్థ అధ్యక్షురాలు మాడుగుల రేణుక మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన ఐబీఎం అండ్ గూడేరు సంస్థలు ఈ చక్రాల కుర్చీలను అందించి సహకరించారని, అందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాత్రి గస్తీ విధులు పకడ్బందీగా నిర్వర్తించి అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని వెతికి క్షుణ్ణంగా పరిశీలించి నియంత్రణ చర్యలు చేపట్టాలని బీట్ సిబ్బందిని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి సూచించారు. గురువారం అర్ధరాత్రి శ్రీకాకుళం 2 టౌన్ పరిధిలో రిమ్స్ హాస్పిటల్ పోలీస్ అవుట్ పోస్ట్, పాల్కొండ రోడ్డు, కృష్ణాపర్క్ వద్ద రాత్రి గస్తీ విధులు నిర్వహిస్తారు. గస్తీ నిర్వహణను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేసి నైట్ బీట్ నిర్వహణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాత్రి గస్తీ విధుల్లో భాగంగా పోలీస్ సిబ్బంది నియంత్రణ కొరకు నిరంతరం వాహన తనిఖీలు చేస్తూ అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తూ ఉండాలన్నారు. ఏటీఎంలు, బ్యాంకులను తనువుగా తనిఖీ చేస్తూ సెక్యూరిటీ గార్డును అప్రమత్తంగా ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసేవారు ఎక్కువగా లాడ్జీల్లో ఉండే అవకాశం ఉన్నందున తనిఖీ చేయాలన్నారు. బస్టాండ్ల వద్ద అపరిచిత వ్యక్తుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమ సేవా సంఘం మరో నిరుపేద కుటుంబానికి అండగా నిలిచింది. గురుగుబెల్లి ఈశ్వరరావు బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోయినందున తలకు బలమైన దెబ్బ తగలడంతో పక్షవాతం వచ్చి కాలు చేతులు పడిపోయి ఇప్పటికి కూడా లేచి కూర్చోలేని పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమ సేవా సంఘం తన వంతు దాతృత్వాన్ని చాటింది. విశాఖపట్నం జిల్లా గాజువాక గంట్యాడలో ఉన్న గురుగుబెల్లి ఈశ్వరరావు ఇంటికి ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సేపాన వెంకటరమణ ఆధ్వర్యంలో శుక్రవారం సభ్యులు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుల చేతుల మీదుగా 25,000 రూపాయల చెక్ను అందజేసి 5,000 రూపాయలు గల నిత్యావసర సరుకులను 2 నెలలకు సరిపడా వారికి అందజేసి
తమ పెద్ద మనసును చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాష్ట్ర మీడియా సెక్రటరీ డి రాజశేఖర్, రాష్ట్ర సెక్రటరీ బెండి నారాయణరావు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కోన వీర చక్రవర్తి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కె చిరంజీవి, బమ్మిడి రామారావు, మహిళా కమిటీ సభ్యులు రాష్ట్ర మహిళా కార్యదర్శి నంబాల ఉషారాణి, జిల్లా అధ్యక్షురాలు గుడుమూరు తులసి, బొడ్డుపల్లి సంతోష్, భగాది భాను తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళా ప్రసారమయ్యే AR న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.